మరే చాలా మోడీ గారి నాయకత్వం, క్రాంతి. జై భారత్ మాతా కీ. పట్టణ అధ్యక్షుడు రాజ్కుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం కార్యకర్తలు ఎన్డీఏ పక్షాలందరూ కూడా కలిపి కేక్ కట్ చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం అంటే ఎన్డీఏ మిత్రపక్షాలు మొత్తం కూడా హాజరయ్యాయి. ఈరోజు మూడవసారి ప్రధానమంత్రిగా చేయడం నరేంద్ర మోడీ గారి గొప్పతనం. అయితే గతంలో వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు చతుర్భుజ ప్రాజెక్టు, హైవేస్ నిర్మాణానికి ఎంతో కృషి చేశారు. ఆ ఫలితాన్ని మనం ఈరోజు అనుభవిస్తున్నాం. నరేంద్ర మోడీ గారి హయాంలో ఎన్నో రక్షణ వ్యవస్థను పూర్తిగా పూర్తి చేసి రక్షణ వ్యవస్థ బలీయంగా తయారు చేసి భారతదేశానికి రక్షణ కల్పించారు. భారతదేశం అభివృద్ధి పదంలో నడుస్తుందంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే. దానికి ఈ రోజున ఎన్డీఏ సహకారంతో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మూడవసారి చేయడాన్ని మనందరం సంతోషంగా స్వీకరిస్తున్నాం. మూడోసారి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా ప్రమాణ దేశం ఎన్నో రకాలుగా నాయకత్వం భారతదేశానికి ఎంతో అవసరం. ప్రపంచ పటంలో భారతదేశాన్ని ముందులో వచ్చారు. భవిష్యత్తులో అద్భుత రంగాల్లో ముందులో అతి పెద్దదైన దేశం భారతదేశం. ఇలాంటి పెద్ద దేశానికి మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణం చేస్తున్నందుకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుంటే దాంట్లో క్రియాశీలక తెలుగుదేశం వచ్చింది. అలాగే జనసేన పార్టీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము. మరి ఎన్డీఏ అనేది మనకు కొత్త కాదు. తెలుగుదేశం పార్టీకి గతంలో కూడా ఎన్డీఏ పార్టీ భాగస్వామిగా ఉన్న పార్టీ మా తెలుగుదేశం పార్టీ అనుకోండి తెలియజేసుకుంటున్నారు. మరి మన రాష్ట్రం గురించి, రాష్ట్ర సంక్షేమం గురించి, సహాయ సహకారం అవసరం ఈరోజు ఎన్డీఏ పెట్టుకోవడం జరిగింది. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ సహకారంతో జనసేన పార్టీ కేంద్రంలో మోడీ గారు మరి ఆయన గత అమరావతి రాజధాని శంకుస్థాపన రోజు ఆయన ఒక ఆంధ్రప్రదేశ్ కూడా అమరావతి రాజధానిని ఇలాంటి అందమైన రాజధానిగా నిర్మాణం చేస్తున్నామని చెప్పన్న మాట మోడీ గారిని ఈరోజు మరలా నేను బీజేపీ నాయకులు కూడా నేను గుర్తు చేస్తున్నాను. మరి ఆ ఆశలతోనే మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మోడీ గారి మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఈరోజు మరి ఆయన జరిగింది. మరి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో అది మర్చిపోకుండా మరి రాష్ట్రాలకు అభివృద్ధిలో కానీ, అలాగే మరి రాజధాని నిర్మాణంలో కానీ, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కానీ, రాష్ట్ర అభివృద్ధిలో కానీ మరి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన సహాయం చాలా ఉందని చెప్పుకొని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. గతంలో ఏదైతే మరి మోడీ గారు మనకు మాటిచ్చారో మరి మన ఆంధ్రప్రదేశ్ ఆయన ఎంతో నమ్మకంతో ఈరోజు భారీగా ఓట్లేసి భారతీయ జనతా పార్టీ కూడా మన రాష్ట్రంలో సీట్లు గెలిపించడం జరిగింది. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మోడీ గారు రాబోయే రోజుల్లో మన రాజధాని నిర్మాణానికి కానీ, అలాగే సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి కానీ, రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి కానీ, మరి సంక్షేమ కార్యక్రమాలకు కానీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మరి ఎన్డీఏ గవర్నమెంట్ పూర్తిగా మా రాష్ట్ర ప్రజల యొక్క ఆశయాల్ని మీ మీద పెట్టుకున్న ఆశలను ఒమ్ము చేయకుండా మీరు ఇచ్చిన మాట కట్టుబడి మా రాష్ట్ర అభివృద్ధిలో మీరు క్రియాశీలక పాత్ర పోషిస్తారని ఈ సందర్భంగా ఆశిస్తూ మరొకసారి మీకు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ప్రధానిగా మోడీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతూ ఉంది. మరి నెహ్రూతో సమానంగా నెహ్రూ 3 సార్లు ప్రధానమంత్రిగా ఈ భారతదేశాన్ని చేసింది. అదేవిధంగా మోడీ గారు కూడా ఈ భారతదేశాన్ని మూడోసారి ప్రధానమంత్రిగా చేసి నెహ్రూ రికార్డుని సమం చేసేటువంటి ఖ్యాతి భారతీయ జనతా పార్టీ మోడీ గారికి దక్కుతుంది. మరి మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు కూడా ఒక గుర్తింపు తెచ్చేటువంటి నాయకుడిగా ఈ భారతదేశాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అంతకుముందు కాంగ్రెస్
బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కూడా భారతదేశాన్ని బెదిరించే పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశాలు కూడా భారతదేశాన్ని చూస్తే భయపడే పరిస్థితి చేసుకొచ్చే కనుక ఒక నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. అదేవిధంగా 1999లో కానీ 2014లో కానీ ఇప్పుడు జరిగినట్టు 2024 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారానికి రాగలిగిందని ఒకసారి గుర్తుపెట్టుకుని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ 3 పార్టీలు కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేదానికి కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పి ఆశిస్తూ అన్ని విధాలా కావాల్సిన అన్ని విషయాలలో కూడా మరి ప్రధానమంత్రి ఆశీస్సులు తీసుకొని కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టి మరి 5 సంవత్సరాల్లో ఏ రకంగా ఈ రాష్ట్రం నాశనమైందో మళ్ళీ పునరుద్ధరించి 5 ఏళ్లలో మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకొని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అంటే మొదటి స్థానంలో ఉండేటువంటి పరిస్థితి శక్తి సామర్థ్యాలు చంద్రబాబు నాయుడుకి ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మరి కింద కేడర్ అందరూ కూడా పనిచేసి మరి ఈ కూటమిని ముందుకు నడిపించాలని కోరుకుంటూ నాకు అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఈరోజు ఇంకో స్పెషల్ కూడా ఉంది. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇదే రోజు 2వ తారీఖు నాడు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నా దుర్గారావు ముందుకు తీసుకురండి. కొద్ది ముందుకు తీసుకొచ్చి కాను తీసా కాను తీసా సైడ్కి రా సైడ్కి రా కొద్ది పక్క జరిగి అవునులే కొద్ది పక్కన నాకు కొద్ది పక్కన కొద్దిగా రానా